సకల లోకాలను తన శాపాలతో గడగడలాడించిన ఆ భృగు మహర్షి ఇప్పుడు సాక్షాత్తు వైకుంఠనాథుడి వక్షస్థలాన్నే తన్నబోతున్నాడు. ఆ తర్వాత ఏం జరగబోతోంది? మనం ఈ కథను మహావతార పరశురాముని తండ్రి జమదగ్ని పడే దారిద్ర్యం కోసం తెలుసుకుంటున్నాము. ఈ శాపమే పరశురాముడి ఆవిర్భావానికి, క్షత్రియ వినాశనానికి దారితీసిన అసలు కారణం. బ్రహ్మదేవుడిని, పరమశివుడిని పరీక్షించిన తర్వాత భృగు మహర్షి ఉగ్రరూపంతో వైకుంఠంలోకి అడుగుపెట్టాడు. అక్కడ శ్రీ మహావిష్ణువు యోగనిద్రలో ఉండగా మహాలక్ష్మి స్వామి పాదాలను సేవిస్తోంది. తన రాకను విష్ణువు గమనించలేదని రగిలిపోయిన భృగువు అహంకారంతో స్వామి వక్షస్థలంపై తన పాదంతో బలంగా తన్నాడు. ఆ అఘాయిత్యానికి ముల్లోకాలు కంపించిపోయాయి. వెంటనే మేల్కొన్న నారాయణుడు కోపగించుకోకుండా అత్యంత వినయంతో ఆ మహర్షి పాదాలను పట్టుకున్నాడు. మహర్షి, నన్ను మన్నింపుము. యోగనిద్రలో మునిగి నీ రాకను గమనింపలేకపోతిని. వజ్ర సమానమైన నా వక్షస్థలమును తన్నుటచే నీ సుకుమారమైన పాదములకు కించిత్తు నొప్పి కలిగి ఉండునుగదా. దయచేసి ఆసనమునలంకరింపుము అని శ్రీ మహావిష్ణువు పలికాడు. శ్రీ మహావిష్ణువు అంతటితో ఆగక మహర్షి పాదాలను ఒత్తుతున్నట్టు నటిస్తూ భృగువు పాదమడుగున ఉన్న అహంకార నేత్రాన్ని తన వేలితో చిరిమేశాడు. ఆ క్షణమే భృగువులో ఉన్న గర్వం పటాపంచలై జ్ఞానోదయం కలిగింది. స్వామి ఓర్పును చూసి భృగువు శిరస్సు ఉంచాడు. కాని పక్కనే ఉన్న మహాలక్ష్మి పరాభవాన్ని తట్టుకోలేక ప్రళయకాల రుద్రమూర్తిలా గర్జించింది. స్వామి, నా నివాసమైన మీ హృదయమును ఒక మానవుడు తన్నుట చూసి కూడా మీరేల శాంతముగా ఉన్నారు? ఇది మిమ్ములను మాత్రమే కాక నన్నును అవమానించుటయే. ఓ భృగుముని, నా నివాసమును అపవిత్రము చేసిన నిన్ను, నీ వంశమును నేనింక క్షమింపను అని మహాలక్ష్మి గర్జించింది. భృగువు భయంతో ఉనికిపోతూ ఉండగా లక్ష్మీదేవి తన అమోఘమైన శాపాన్ని వెలువరించింది. నేటి నుండి నీ వంశీయులైన బ్రాహ్మణులు ఎంతటి వేద పండితులైనను నా కటాక్షము లేక దరిద్రమున మగ్గిపోదురుగాక. వారు లోకమంతటా భిక్షాటన చేయుచూ జీవించుదురుగాక. నా వచనము అమోఘము, ఇది తప్పదు అని లక్ష్మీదేవి శాపమిచ్చింది. జగన్మాత, నన్ను మన్నింపుము. స్వామిని పరీక్షించు క్రమమున అపరాధము చేసి తిని నా వంశమును ఉద్ధరింపుబో తల్లి అని భృగు మహర్షి ప్రార్థించాడు. కాని లక్ష్మీదేవి శాంతించలేదు. తన నివాసాన్ని తన్నిన వాడిని శిక్షించలేదని కోపంతో వైకుంఠాన్ని వీడి భూలోకానికి కదిలింది. లక్ష్మీదేవి శాపంతో భృగు వంశం దారిద్ర్యంలోకి వెళ్ళింది. మరి భృగువు ఆగ్రహం అగ్నిదేవుడిని ఎందుకు వెంటాడింది? అగ్ని సర్వభక్షకుడు కావడానికి దారితీసిన ఆ ధర్మ సంకటం ఏంటో తరువాతి భాగంలో చూద్దాం.